ఒకసారి ఒక పెద్ద అడవిలో రాముడు, సీత, లక్ష్మణులు ఉండేవారు. ఒక రాక్షసి, పేరు శూర్పణఖ, ఆ అడవిలోకి వచ్చింది. ఆ రాక్షసి ఎలా ఉంటుందంటే, పెద్ద పెద్ద కన్నులు, పొడవాటి కొమ్ములు, బలంగా కనిపించేలా ఉండేది. ఆ శూర్పణఖ రాముడిని చూసింది. రాముడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? రాముడు నీలం రంగు చర్మం, మెరిసే తలపై తలపాగా, అందమైన తీపి చూపు. శూర్పణఖ రాముడిని చూసి, వాహ్! రాముడు చాలా అందంగా ఉన్నాడు. నేను రాముడిని పెళ్లి చేసుకుంటాను అని అనుకుంది. అప్పుడు శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్లి, రామా! నన్ను పెళ్లి చేసుకో. మన ఇద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుందో చూడు అని అంది. రాముడు సీతను చాలా ఇష్టపడతాడు కాబట్టి నవ్వుతూ చెప్పాడు, అయితే నా తమ్ముడు లక్ష్మణుడిని పెళ్లి చేసుకో. అతనికి కూడా మంచి గుణాలు ఉన్నాయి. ఇది విని శూర్పణఖ వెంటనే లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మణుడు కూడా నవ్వుతూ, నేను కాదు, నువ్వు రాముడిని మాత్రమే కోరుకోవాలి అన్నాడు. శూర్పణఖకు ఇద్దరూ తనను ఆటపట్టించడం నచ్చలేదు. దాంతో ఆమె కోపంతో సీతపై దాడి చేయాలని ప్రయత్నించింది. కాని అది కుదరలేదు. ఎందుకంటే లక్ష్మణుడు తన కత్తితో వెంటనే శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరించాడు. ఆమె చాలా బాధతో అడవిలో పారిపోయింది.